ఇంట్లోనే సింపుల్గా పిల్లలకి నచ్చే విధంగా రాయల్ రాజ్ బోక్ స్టైల్ ఐస్ క్రీమ్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సింపుల్ వేలో సింపుల్ ప్రాసెస్లో హెల్తీ ఇంగ్రీడియంట్స్తో రాయల్ రాజ్ బోక్ స్టైల్ ఐస్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత చిక్కని పాలు వేసుకోండి. పాలు హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఫస్ట్ చిక్కటి పాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత అందులోనే రస్క్ వేసుకోండి. ఇవి మనకి బయట దొరుకుతాయి. ఇలా రస్క్ని ఒక్కొక్కటిగా మరుగుతున్న పాలల్లో వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అండ్ ఇక మన ఛానల్లో కేక్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. స్వీట్స్ ఉన్నాయి, అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎగ్లెస్ కేక్స్ విత్ ఎగ్ కేక్స్ బర్త్డేస్కైనా యానివర్సరీకైనా ఎలా చేసుకోవాలి అనేది అన్నీ అప్లోడ్ చేశాను. ఇలా టోస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులో షుగర్ వేసుకోండి. 1 కప్. నేను షుగర్ ప్లేస్లో పటిక బెల్లం వేసుకున్నాను. షుగర్ కంటే పటిక బెల్లంతో వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. షుగర్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి పటిక బెల్లంతో ట్రై చేయండి. పటిక బెల్లం కూడా బాడీలో ఉన్న హీట్ తీసేస్తుంది. పటిక బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు మరియు ఒక 3 నుంచి 4 వరకు ఇలాచి అన్నీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఇక ఈ ఐస్ క్రీమ్ విషయానికి వస్తే కొంచెం కుల్ఫీ టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈవినింగ్ స్కూల్కి వెళ్ళొచ్చాక ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా అడుగుతారు కదా, ఇలా చేసి పెట్టండి. హెల్తీగా చాలా బాగుంటుంది. ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి, మళ్ళీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా దగ్గరకు వచ్చేంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంతవరకు పక్కన పెట్టుకోండి. ఇందులో మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కుంకుమ పువ్వు వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైనా బాక్స్ తీసుకోండి. నేను ఐస్ క్రీమ్ బాక్సే తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్నంతా ఐస్ క్రీమ్ బాక్స్లోకి వేసుకొని పైన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నీ పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు ఉంచేసుకొని బౌల్లోకి వేసుకొని తిన్నామంటే చల్ల చల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్తో మీకు ఈజీగా ఐస్ క్రీమ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించాను. ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్ల చల్లగా బౌల్లో వేసుకొని తింటే ఐస్ క్రీమ్ అనేది